హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో వచ్చాను కదా. ఒక బ్రో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో అయితే పెట్టారు. ఈ వీడియో చేయగలరని. బట్ నేను రిప్లై అయితే ఏం చేశానంటే చేస్తాను అని అయితే రిప్లై పెట్టాను. ఒక నెక్స్ట్ లెవెల్‌గా ఒక మ్యాక్సిమం అయితే వీడియో అయితే ఉంది. బట్ ఇదే రిలీక్స్ అయితే ఉండదు. ఒకసారి చూపిస్తా. అది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే కావండి. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొన్నా. వీడియో చూసాను కదా, మీకు ఈ వీడియో చాలా బాగుంది అనుకుంటాను. బట్ ఒక నెక్స్ట్ లెవెల్ కాకుండా ఒక మ్యాక్సిమం అయితే వీడియో అయితే ఉంటుంది. అండ్ యూజ్ ఉంటే చేసుకోండి, ఓకేనా. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఫుల్ వీడియో ఇచ్చాను, ఫుల్ పేజ్ కూడా యాడ్ ఇచ్చాను. ఒకసారి వీలుంటే వచ్చి చూసుకోండి. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే కామెంట్స్లో అలర్ట్ మోషన్ లేదంటే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను, అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ అయితే మీకు ఇచ్చింటాను, అన్నీ ఇన్స్టాల్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఒక ఇమేజ్ అండ్ రిలీక్స్ సాంగ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మీరు ఇక్కడ ఒక ఇమేజింగ్ ఉందా, ఆ ఇమేజ్ చూసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీద ఏదైనా సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకుని తర్వాత ఇక్కడ దీన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత మీకు ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ అడ్జస్ట్మెంట్ పెట్టుకొని, ఓకేనా. అప్పటికి మీకు ఈ తర్వాత వచ్చిందంటే ఏం చేస్తారంటే డిలీట్ వేసి ఫుల్ బ్యాక్ వచ్చి తర్వాత ఇమేజ్ వేసి తర్వాత మీకు నచ్చి ఏదైనా ఫోటో యాడ్ చేసుకుని పైన ఫుల్ స్క్రీన్ 3 ఆటోమేటిక్ ఫుల్ స్క్రీన్ వేసుకొని తర్వాత అడ్జస్ట్మెంట్ పెట్టుకొని తర్వాత దీన్ని స్క్రోల్ చేసి కిందకి అయితే రండి. తెచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ఇమేజింగ్ ఉందా, ఆ ఇమేజ్ చూసి తర్వాత బాక్స్ మీద చూసి తర్వాత కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకుని తర్వాత ఇంకొక ఇమేజ్ ఇప్పుడు యాడ్ చేసే ఇమేజ్ క్లిక్ చేసి తర్వాత బాక్స్ మీద చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉందో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ ఉందో దాని మీద తీసుకుని పేస్ట్ చేసుకుంటే ఇక్కడ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఫాంట్ వచ్చేసి బ్లాక్ అవుతుంది కదా, అక్కడ బ్లాక్ ఉంది కదా. ఇప్పుడు ఫాంట్ మీద తీసి తర్వాత టెక్స్ట్ వెళ్ళి ఇక్కడ కలర్ మీద వెళ్ళి మీకు నచ్చిన కలర్ మీద ఇక్కడ నేను వైట్ అయితే పెడతాను, మీరు వైట్ అయితే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇలా మీరు 1 by 1 ఇమేజ్ అండ్ ఫాంట్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇంకోటి చెప్పేది మర్చిపోయాను, మిస్సింగ్ ఫాంట్ ఏమంటే కంపల్సరీ అయితే మీరు యాడ్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఈ వీడియోకి చాలా యూజ్ అవుతుంది ఫాంట్ అనేది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకోసారి చెప్తుంది ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలనేసి ఇక్కడ కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఏదైనా ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ పెట్టుకున్న తర్వాత అండ్ ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ చేయాలి, చెప్పాను కదా. అది ఎలా చేసుకొని అంటే అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇమేజ్ చేంజ్ చేసి మళ్ళీ కొత్తగా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను కదా, అలా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్ తెలుసుంటే ఇక 24 seconds సాంగ్ అయితే ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత పైన షేర్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ చూసుకుంటే క్వాలిటీ ఉంటుంది, మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తుంటే మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. అండ్ ఈ మన వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ అయితే చేసేయండి, వాళ్ళు కూడా కొంచెం ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతో కోసం థ్యాంక్స్ ఫర్ వాచ్. జై హింద్.